హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను అండి. ఈరోజు మన ఇంట్లో ఎర్ర చందవ, ఇది ఎర్ర చందవ అంటారు దీన్ని, చేపల పులుసు పెడుతున్నానండి. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను ఆవాలు, చిటికెడు మెంతులు, పసుపు అండి. దీన్ని గొడ్డు కారం అంటారు, అదే మా పక్క గొడ్డు కారం అంటారు, మీ పక్క ఏమంటారో తెలీదు. ఇది ఏమి ఉట్టి మిరపకాయలే, ఎండు మిరపకాయలు వేసి ఆడిచ్చినది ఇది ఇలాగ చేపల పులుసుకి కానీ, చికెన్కి కానీ, మటన్కి కానీ, ఏదైనా నీసు కూరలోకి అనేది ఇదే వాడతారు. మేము ఇదే వాడతామండి. మామూలు కూరలో ఏంటంటే నేను మొన్న చెప్పాను కదా మసాలా కారం అని, అది వాడుకుంటాను. ఇది మటుకు నీసు కూరలో ఇదే వాడతాను. కల్లుప్పు అండి, ఇది రాళ్ళుప్పు అంటారు కదా, ఇది రాళ్ళుప్పు. చూద్దాం తయారు విధానం చూద్దాం. 2 ఉల్లిపాయలు, 2 టమోటాలు, పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు. ఇవి మా చెట్టుకి కాసినాయండి, నేను పండించుకుంటాను ఇంట్లో. కొన్ని కుండీల్లో వేసుకుంటాను. అవి పచ్చిమిరకాయలు అండి. ఇవి బాగున్నాయి కదా. ఎప్పుడైనా వీలుంటే ఆ వీడియో తీసి పెడతాను మా చెట్లు. ఇవ్వండి, ఇవి సన్నగా నీట్గా శుభ్రం చేసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇవి ఉన్నాయి కదా, ఇవి కొంచెం వేపుకొని మిక్సీ పట్టుకుందామండి. పొయ్యి ముట్టుకుందామండి. బాండి హీట్ ఎక్కిందండి. ఇవి వేయించుకుందాం. ఒక్కో చేప ఒక్కోలా చేసుకోవాలండి. అన్ని చేపల పులుసు కొంతమంది ఒకేలా చేస్తారు. ఇది వేయించుకున్నాం. కలర్ మారిందండి, ఆపుకుందాము. ఇది మిక్సీ పట్టుకుందాం మెత్తగా. ఉంచుకుందామండి. కొంచెం తడి ఉంది కదా, తడంతా పోతే ఆయిల్ వేసుకుందాము. హీట్ ఎక్కిందండి, ఆయిల్ వేసుకుందాము. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఉల్లిపాయలు వేసుకుందాం. చేపల పులుసు అనేది ఇలాంటిదే వెల్లడుపు ఎవరు ఉండాలండి. చేపల కంటే నేను ఇదే వాడతాను. అలా వేయని కదా. ఇప్పుడు కట్ చేసి చాలా సన్నగా తరుక్కున్నాండి టమాటాలు, ఇవి కూడా వేసుకున్నాం. 1.5 టమాటానే కట్ చేశాను, ఎందుకంటే పులుసు వేస్తున్నాం కదా, సరిపోతుంది. ఇప్పుడు కల్లుప్పు వేస్తున్నామండి. ఈ ముక్కలు అంటే కొంచెం మెత్తగా మగ్గడానికి. ముందుగా నేనైతే దీనికి సరిపడా అంత అయితే వేయలేదు, కొంచెం వేసాను, తొందరగా మగ్గిద్దని. ఇప్పుడు మూత పెట్టుకున్నాం ఒక 2 నిమిషాలు. చూద్దామండి. బాగా దగ్గర పడింది కదా. ఆయిల్ అంతా చూడండి పైకి ఎలా వచ్చేసింది. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకున్నాం. కల్లుప్పు,
పసుపు వేసాం కదా, ఆ పచ్చి వాసన పోయిందాక. ఇప్పుడు ముందుగా పిసికి పెట్టుకున్న చింతపండు పులుసు పోసుకుందాం. కారం ఇంకా వేయలేదండి, వేస్తాను. అంటే కారం ముందుగానే వేసాను, కలర్ మారితే ఈ పులుసుకి ఏంటంటే ఇలాగే వేసుకుంటాను. మాది చిన్న స్పూన్ అండి, అందుకని నేను ఇదే స్పూను, అందుకని 4 గంటలు వేసాను. పులుసు కాబట్టి సరిపోతుంది, కొంచెం వేసుకున్నాను. కారం కలర్ మారితే టేస్ట్ కూడా మారుతుందండి. అందుకని నేను ఇలా, అంటే మొన్న చేశాను కదా బొచ్చెలు చేపల పులుసు, బొచ్చె తీసుకున్నాను కదా, దాంట్లో అయితే మామూలుగా ఈ పులుసుకి ఇప్పుడు పసుపు వేసుకున్నాం కదా, అలా దాంతోపాటే వేసుకుంటాము. దీనికైతే మటుకి ఇలా వేస్తాను నేను, ఎర్ర చందనం అనే చేప మటుకి. చేపల్లో ఇన్ని రకాలు ఉన్నాయో, కానీ చేప ముళ్ళు తక్కువ, బొచ్చే బాగుంటుందండి. ముళ్ళున్న బొచ్చే అనేది బాగుంటుంది చేప. అదొకటి బంగారు తీగ బాగుంటాయి, కొరమీను బాగుంటాయి. ఇది ఒక 10 నిమిషాలు మరిగిందాక మూత పెట్టేసుకుందాం. చూద్దామండి. ఇప్పుడు మన చెట్టి పచ్చిమిరకాయలు వేసుకుందాం. ఇది ఇలా దగ్గర పడిందండి పులుసు, చిక్కదనం కూడా అనేది వచ్చింది. ఇప్పుడు ముక్కలు వేసుకున్నాము. ఇవి నేను కేజీ చేప తీసుకున్నానండి. ఇప్పుడు ఒకసారి ఇలా గెంటు పెట్టకుండా ఇలా తిప్పుదాము. మూత పెట్టేసుకుందాము. చూద్దామండి. అది అలా ఉడికింది కదా, ఇది ఆయిల్ ఇలా తేలింది కదా. ఇప్పుడు మనం ముందుగా వేపుకున్నాం కదా జీలకర్ర, ఆవాలు, కొంచెం మెంతులు, అది మిక్సీ ఆడిచ్చాను. ఇది 1 స్పూన్ వేసుకున్నాం. గంట అస్సలు పెట్టకూడదండి, నేను ఊరకు పైన అలా అంటున్నాను అంతే. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు మంట తగ్గించుకొని ఇది తిప్పుకుందాం. అస్సలు గంట పెట్టకూడదండి, ముక్క అనేది చిరిగిపోయింది.
ఇప్పుడు మంట కొంచెం మీడియంలో పెట్టుకొని మూత పెట్టేసుకుందాం. ఒక 5 నిమిషాలు అయితే మన కూర రెడీ అయ్యిద్ది. చేపల పులుసు రెడీ అయిందండి. వేడి చేపల పులుసు. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నేను ట్రై చేసేది, నేను ముక్కలకైతే ఇలాంటి గంటి వాడతాను, పులుసుకి ఇలాంటిది వాడతాను. 2 అయితే నేను వాడతాను. మీలో ఎవరన్నా ట్రై చేసే పని అయితే ట్రై చేయండి. సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందామండి. వేడి చేపల పులుసు రెడీ అయింది. ఎర్ర చందవా ఇది రెడీ అయింది. ఇది నా స్టైల్లో. నేను పచ్చిమిర్చి చూశారు కదా, ఇందాక నేను కట్ చేసేయలేదు. అంటే చేపల పులుసు అనేది దేంట్లో ఏ చేపల పులుసు అయినా సరే నేను కట్ చేయను. పచ్చిమిర్చి కాయగా అలాగే వేస్తాను. బాగుండిద్ది కొరుక్కుని అలాగ అన్నం తింటా ఉంటే. మాకు అలా నచ్చిద్ది. మీరు ఎవరికన్నా అలా నచ్చితే ట్రై చేయండి. ఒకసారి కామెంట్ చేయండి. నచ్చితే మట్టుకి ట్రై చేస్తే కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. లైక్ చేసి షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.